ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఈడీ అధికారులు జారీ చేసిన సమన్లు అక్రమమని ఆయన పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమని ప్రకటించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్ను టార్గెట్ చేసి వేధిస్తోందని, దీనికోసం ఈడీని ఉపయోగించుకుంటోందని ఆప్ ఆరోపించింది. ఢిల్లీ జలబోర్డులో అక్రమాలకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ఈరోజు విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనూ కేజ్రీవాల్ ఈడీ విచారణకు వెళ్లలేదు. కేవలం కోర్టుకు మాత్రమే ఆయన హాజరయ్యారు. ఈడీ నోటీసులు రాజకీయ కుట్రలో భాగమని ఆప్ ఆరోపిస్తోంది. ఎటువంటి అవకతవకలు జరిగినా తమను వేధించేందుకు బీజేపీ అక్రమ కేసులు బనాయిస్తుందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీ కవితని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో చాలా మంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. దీంతో కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదని అంతా భావించారు. ఈ కేసులో కేజ్రీవాల్కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేజ్రీవాల్కు ఉపశమనం లభించినట్లు అంతా భావించారు. ఈలోపు ఢిల్లీ జలబోర్డు కేసులో ఈడీ నోటీసులు ఇచ్చింది. కేజ్రీవాల్ మాత్రం ఈ నోటీసులకు తాను స్పందించేది లేదని తెగేసి చెప్తున్నారు. దీనిలో భాగంగా ఈడీ విచారణకు హాజరు కాలేదు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 9వసారి ఈడీ కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం ఈ నెల 21వ తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉంది. కేజ్రీవాల్ ఈడీ విచారణకు వెళ్తారా లేదా అనే దానిపై క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు ఈడీ విచారణకు వెళ్తే తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే అనుమానంతోనే కేజ్రీవాల్ వెళ్లనట్లు తెలుస్తోంది. తాజాగా ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు ఇవ్వడంతో ఈసారి విచారణకు హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కోర్టు కేవలం బెయిల్ మాత్రమే మంజూరు చేసింది. విచారణకు ఆయనను పిలవొద్దని ఈడీకి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో 9వసారి ఈడీ సమన్లపై కేజ్రీవాల్ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. ఇప్పటికే కవితతో పాటు మనీష్ సిసోడియా కూడా కటకటాల వెనుక ఉన్నారు. అయితే త్వరలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ కాబోతున్నారు అని అయితే దేశవ్యాప్తంగా ఊహాగానాలు వినిపిస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 8వసారి సమన్లు జారీ చేసిన తర్వాత ఆయన సిబిఐ నుంచి అదేవిధంగా సిబిఐ విచారణకి ఈడీ విచారణకి హాజరు కాకుండా బెయిల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. అయితే బెయిల్ వచ్చిన తర్వాత కేజ్రీవాల్ని అరెస్ట్ చేయకుండా కొన్ని శక్తులు కాపాడుతున్నాయా అనే ఒక కోణంలో కూడా పూర్తిగా వార్తలు వినిపించాయి. కాకపోతే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 8వసారి సమన్లు వచ్చిన తర్వాత బెయిల్ సంపాదించాక ఆయన బెయిల్ వచ్చిన కొద్దిసేపటికే 9వసారి కూడా ఈడీ మరోసారి నోటీసులు పంపడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నెల 21వ తారీఖున కేజ్రీవాల్ ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సిన అవసరం అయితే ఏర్పడింది. అయితే 21వ తారీఖున కేజ్రీవాల్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు, ఈసారైనా కనీసం విచారణకి హాజరవుతారా లేకపోతే ఈసారి కూడా ఈడీ విచారణ గురించి డుమ్మా కొడతారా అనేది అయితే హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూసుకున్నాం కవిత ఇంటికి ఈడీతో పాటు ఐటీ కూడా ఒక్కసారిగా రైట్స్ పేరుతో వచ్చి ఆవిడని అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే విచారణ పేరిట కంప్లీట్గా ఆవిడని అంటే కేవలం కుటుంబ సభ్యులు కలవడానికి పర్మిషన్ ఇచ్చారు తప్ప ఎటువంటి ఫ్రీడమ్ లేకుండా కంప్లీట్గా విచారణ పేరుతో బందీ చేయడం జరిగింది. సో ఇప్పుడు కేజ్రీవాల్కి కూడా అదే టెన్షన్ కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈడీ వద్దకు వెళ్తే ఎక్కడ తనని అరెస్ట్ చేస్తారా అనే ఒక చిన్న అనుమానం అయితే కేజ్రీవాల్ మధ్యలో మెదులుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ విషయంలోనే 9 సార్లు సమన్లు వచ్చినప్పటికీ కూడా కేజ్రీవాల్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, అదేవిధంగా ఈడీ ముందు విచారణకు హాజరు కాకపోవడం లాంటి విషయాలు చూసుకున్నట్టయితే డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు ఎమ్మెల్సీ కవితకి పట్టిన గతే తనకు కూడా పడుతుంది అనే ఒక చిన్న భయం అయితే కేజ్రీవాల్లో నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కవిత విషయంలో ఈడీ స్పష్టంగా కొన్ని విషయాలను అయితే వెల్లడించింది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్ కవితనే అని సుమారు 100 కోట్ల మేర ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకి లంచాల రూపంలో సమర్పించారని, అదేవిధంగా 128 కోట్లకు సంబంధించిన సీజ్ కూడా చేశామని కూడా ఈడీ తన నోటీసుల్లో ప్రకటించింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే అరవింద్ కేజ్రీవాల్ని కూడా ఏ నిమిషమైనా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా పూర్తి సమాచారం అందుతుంది.